పర్లేదు ఏమన్నా పర్లేదు నీకు. కన్నప్ప బాగుందండి. ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్ సీన్స్ ఉన్నాయి, ఒక 5-6. అవి కొంచెం ట్రిమ్ చేసుకుంటే ఇంకా బాగుండేది. సో సెకండ్ హాఫ్లో ప్రభాస్ గారి ఎంట్రీ, ఆ తర్వాత వచ్చి మోహన్ లాల్ గారి క్యారెక్టర్ కానీ విష్ణు గారు కానీ బాగా చేశారు. అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఈ పోలికలు తీసుకుంటే సెకండ్ హాఫే బెటర్ అంటారు. సెకండ్ హాఫ్ చాలా బెటరు. అసలు ఫస్ట్ టికెట్ తెగిందే ప్రభాస్ గారి వల్ల, ప్రభాస్ గారి ఫ్యాన్స్ వల్ల. సో ఆ విషయంలో ఒప్పుకోవాలి, ప్రభాస్ ఫ్యాన్స్ మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ 17 సంవత్సరాలు అయింది డీ సినిమా వచ్చి. అప్పటి నుంచి ఇప్పటి దాకా సరైన హిట్ కొట్టలేదని ఒక పేరు ఉంది విష్ణు గారి మీద. సో ఈ సినిమాతో ప్రభాస్ గారు యాడ్ చేసుకుని హిట్ కొట్టారని ఒప్పుకోవాలి. విష్ణు అయితే క్లైమాక్స్లో అది బాగా చేశాడు. విష్ణు అదే ఆ కళ్ళు తీసి శివలింగానికి పెట్టి ఆ ఒక్క సీన్తో అసలు అంతకు ముందు వరకు కూడా నవ్విన ఆడియన్స్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అసలు ఎవరు మాట్లాడలేకపోయారు అంతే. సో ఆ ఒక్క సీన్లో డివోషనల్గా బాగా వర్కౌట్ అవుతుంది. సో ఓవరాల్గా సినిమా బాగుంది. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ సినిమా గురించి మాట్లాడే ముందు మంచు ఫ్యామిలీ అంటే ఒక ట్రోల్స్, ఒక ముద్ర పడిపోయింది. వాళ్ళందరూ కూడా చాలామంది బుక్కులు పట్టుకుని రాసుకున్నారు. ఎక్కడే రిమార్క్ ఉంది, ఎక్కడ ట్రోల్ జరిగింది, ఎక్కడ ఏం మైనస్ జరిగింది, ఎక్స్పోజింగ్ ఉందా, లేకపోతే ఎప్పుడు ఏది రాసేద్దామా, ఏది చూపించేద్దామా, డ్రెస్సింగ్ సెన్స్ ఏంటి అనే ఓడి అందరికీ కూడా సినిమా ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఎందుకంటే కొంచెం బోర్ కొడుతుంది. కానీ అసలైన సినిమా సెకండ్ హాఫ్ సినిమా లీలం అయిపోతాం మనం, కాళహస్తి వెళ్ళిపోతాం మనం డైరెక్ట్గా. ఇక్కడ ఉన్నా కూడా కాళహస్తి మైండ్ వెళ్ళిపోద్ది. అరే అమ్మ ఇలా ఉంటుందా, భక్తి ఎలా ఉంటుందా అంటే, మనం నోట్లోంచి నైవేద్యం, నోట్లోంచి నీళ్ళు శివుడికి పోస్తామా, మాంసాహారం నాన్ వెజ్ నైవేద్యం పెడతామా, ఇలా కొన్ని సీన్లు మనకి కొత్తగా చూపించారు. సినిమా అంటే అంత కష్టపడి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఏముంది, రామజీ ఫిల్మ్స్లో ఎక్కడే తీయచ్చు కదా, హైదరాబాద్లోనే తీయచ్చు కదా అని అనిపిస్తుంది. కానీ నాకు అనిపించింది కొత్త ప్రపంచం చూపించాడు. కొన్ని చోట్ల కొన్ని సీన్లు బ్రహ్మాండంగా ఉంది. సో మంచు మోహన్ బాబు గారు డైలాగ్ కింగ్ అంటారు కదా, ఆయన క్యారెక్టర్ చిన్నదున్నా కూడా ఓకే, మళ్ళీ ఒకసారి పాత రోజులు గుర్తు చేశారు. హీరోయిన్స్ బట్టల గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఒక నీళ్ళలోంచి స్నానం చేసి శివుడికి అభిషేకం చేసి విభూతి రాసుకుంటుంది. మనకి శివుడి మీద భక్తితో మనం చూస్తాము, కానీ మన మైండ్ మారుతుంది అక్కడ. అలాంటి సీన్లు కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే నిండా కప్పుకుని సీత ఎలా ఉంటుందో, నిండా కప్పుకుని శివుడి దగ్గర కూడా అలాగే ఉండాలి ఒక భక్తురాలు. కొన్ని సీన్లు తప్పులు జరిగినాయి, అవి జాగ్రత్త తీసుకుంటే బాగుండేమో అని అనిపించింది. అలాగే ట్రోల్ చేయడానికి అంటారా, వెతుక్కుంటే